అమ్మా, అమ్మమ్మ పచ్చడి ఎంత బాగా పెడితే మాత్రం మరి ఇంత పచ్చడి పెట్టించాలా? దీన్ని 1 year కాదు, వచ్చే ఇయర్ కూడా తిన్నా తరగదు. ఈ పచ్చడి మనం మాత్రమేనా తినేది? మన వాళ్ళందరికీ పంచాలి. ఏడాదికోసారి పండగ ఎలాగో ఈ ఆవకాయ పచ్చడి కూడా అలాగే. పండగ మనింట్లోనే కాదు, మన వాళ్ళందరూ సంతోషంగా జరుపుకోవాలనే సూచనగా అందరికీ ఈ ఆవకాయ పంపిస్తామన్నమాట. ఆహా, ఈ కాన్సెప్ట్ సూపర్ పిన్ని. శరణ్య, ఏమైంది? కళ్ళలో కారం పడిందండి. ఇప్పుడు ఓకేనా? మరిది గారు, మీరు ఇంత ప్రేమతో సేవ చేశాక కళ్ళల్లో పడ్డ కారం కూడా కూల్ అయిపోయి ఉంటుంది. ఊరుకో అక్క, నువ్వు మరి నువ్వు. ఏదేవైనా చిన్న మనవడికి పెళ్ళామంటే ప్రేమ చాలా ఎక్కువే. అవును బామ్మ, కానీ మీ పెద్ద మనవడికే ఈ పెళ్ళాం మీద ప్రేమ తక్కువైంది. అవునా? అయితే నువ్వు కళలో కొంచెం కారం కొట్టుకో, నేను ఊది నా ప్రేమను ప్రజెంట్ చేస్తాను, సరేనా? నాకేం అక్కర్లేదులేండి మీ స్పైసీ ప్రేమ. వీళ్ళు మరి పచ్చడిని కూడా పండగలా చేసుకుంటున్నారు. దానికి తోడు ఈ దర్శన్ శరణ్యల కారం రొమాన్స్. ఒళ్ళు మండిపోతుంది. ఇలా కాదు, దర్శన్ని బయటికి తీసుకెళ్ళి తనతో పండగ నేను సెలబ్రేట్ చేసుకుంటాను. దర్శన్, ఏకాంతంగా కరెక్ట్గా చిక్కావు. ఇప్పుడు నిన్ను నా లైన్లోకి టర్న్ చేసుకుంటాను. మరోసారి ఈ సమీరతో నీ సీజన్ 2 లవ్ ట్రాక్ మొదలు పెట్టిస్తాను. ఓకే. దర్శన్ సార్, నేను మళ్ళీ చేయనా? ఏంటి సౌమ్య? దిస్ ఇస్ ఫర్ యూ. నా కోసమా?
నేనేమైనా చిన్నపిల్లోనా చాక్లెట్ ఇస్తున్నావు? నేను చిన్నపిల్లని సార్, ఇవాళే పుట్టాను. హే, బర్త్డేనా? అవును సార్. హే, హ్యాపీ బర్త్డే టు యూ సౌమ్య. ఏంటి సార్, విష్ ఇలా షేక్ హ్యాండ్తోనే సరిపెట్టేస్తారా? ఓ, గిఫ్టా? ఓకే సౌమ్య, యాక్చువల్గా అడగకుండానే ఇవ్వాలి గిఫ్ట్, కానీ నువ్వే నోరు తెరిచి అడిగావు కాబట్టి తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో చెప్పు. ఆ, మీతో కలిసి కెఫేలో కాఫీ తాగాలనుంది. అదే మీరు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్. కాఫీనా? నేను ఇంకా ఏం అడుగుతావో అనుకున్నాను. ఫైన్, నేను వెళ్ళి శరణ్యని పిలుచుకొస్తాను. సార్, మేడం గారు ఆవకాయ పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. పాపం ఈ టైంలో తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పండి. మేడం లేకుండా మీకు నాతో రావడం ఇబ్బందిగా ఉంటే పర్లేదు సార్. ఓకే సౌమ్య, రేపు వెళ్దాం. అయినా బర్త్డే ఇవాళ్ళైతే రేపు వెళ్ళడం ఏంటి? సరే, పద వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఫోన్ మాట్లాడుతూ వెళ్ళారు. ఎక్కడైనా ఇంట్లో సౌమ్య కూడా కనిపించట్లేదు. ఇవాళ ఆఫీస్ కూడా లేదే. చెప్పండి సార్. ఈవిడ తల బిందెలో ఇరుక్కపోయింది. ఏదో ఒకటి చేసి ఆ బిందెను తీయండి.